తారీఖు ఉదయం 11 గంటలకి రిపోర్ట్ ఇచ్చారు కంప్లైంట్. ఆ కంప్లైంట్ బేస్ చేసుకునే ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది మేడం? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అయిందా 16వ తారీఖు? 24 hours లో ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద విచారణ జరిగిన తర్వాతే కదా వీళ్ళ నేరం రుజువైందనే కదా రిమాండ్ పెట్టారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసి కేసు పెట్టొద్దని ఆపారా, లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమైనా వాళ్ళ వెనకేసుకొచ్చారా? పార్టీలకు అతీతంగా ఇక్కడ మహిళా భద్రతే మాకు ప్రాధాన్యం కాబట్టి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. మేము ఎక్కడా కూడా చిన్నపిల్లలనో లేదంటే ఇంకొకటి మా పార్టీ అనో ఇంకోటనో అంటే ఆ రోజు చేబ్రోలు కిరణ్ రిమాండ్కి వెళ్ళేవాడు కాదు. అవును. ఒక రంగనాయకమ్మ గతంలో చూసుకుంటే 75 సంవత్సరాల ముసలావిడ అదే గుంటూరులో శంకర్ విలాస్ ఉంటుంది బ్రిడ్జ్ 75 సంవత్సరాల వృద్ధురాలు ఆమె ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆవిడని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇకపోతే ఇంకా చూసుకుంటే నాగమ్మ అత్యాచారం చేసి హత్య గావించబడింది, చర్యలు లేవు. ఇకపోతే సీతానగరం మనకి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో సీతానగర్ లో అత్యాచారం జరిగింది, చర్యలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక అంద యువతి అమ్మాయి, అంటే యువతి మీన్స్ 16 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 18 సంవత్సరాలు కూడా ఇంట్లో, అలాంటి అమ్మాయిని అక్కడే గొడ్డలతో నరికినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్లో ఆ అమ్మాయిని జాయిన్ చేశారు. అప్పుడు ఆ అబ్బాయి అతని మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి కూడా గొడవలు చేసిన ఆ తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది అక్కడికి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు తోసేసినటువంటి పరిస్థితి. ఎక్కడ మేము ఎవరిని సమర్థించడం లేదే, ఎవరినైనా సరే పోతే అక్కను వేధించేయాలని చెప్పి వెళ్ళిన అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏమైంది? మల్లేశ్వర్ గారు రెస్పాండ్ అవ్వండి. ఖమ్మం పార్టీ శిరీష గారి వ్యాఖ్యలకు రెస్పాండ్ అవ్వండి. అలా కాదు ఒక్క మాట. ఇప్పుడు ఇదంతా వద్దులేని కానీ ఆవిడ ప్రవచనాలు చాలా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డురాలా? కాసేపు ఆగండి, తర్వాత ఇచ్చండి. ఇప్పుడు ఇలా జరగడం కరెక్ట్ అంటావా? లేదంటే కరెక్ట్ లేదు కదా, వారు ఇది చాలా తప్పు, ఇది హేయమైన సంఘటన అన్నారు. చెప్పమనండి. ఇలా నడి రోడ్డు మీద ఒక మహిళ వస్త్రాహరణ చేయడం అనేది కరెక్టా తప్పనే చెప్పారు కదా మేడం, తప్పనే చెప్పారు వారు. తల్లి ఎవడో చేసింది? మీ టీడీపీ వారు చేశాడు, మీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేశాడు. వాడు ఎందుకు చేశాడు? ఎవరెందుకు చూసుకొని చేశాడు? మీరు పెంచి పోషించిన అరాచకత్వం జరిగినటువంటి సంఘటనకి మేకప్ లేమాకండి. మీరు మేకప్ వల్ల మాటకి అంతా రెచ్చిపోయారు కదా. మరి ఇవాళ ఏం జరుగుతుంది? నువ్వు మధ్యలో మీరు అడ్డొచ్చారనుకోండి. ఓకే ఓకే, 1 by 1 మల్లేశ్వర్ గారు, శిరీష గారు, శిరీష గారు దయచేసి ఆగాలి, దయచేసి ప్లీజ్. 1 by 1 జనసేన నుంచి కీర్తన్ గారు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. మల్లేశ్వర్ గారు ప్లీజ్ మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు జరిగింది ఒక దారుణమైన ఘటన. ఈ ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అనేది మనం మాట్లాడాలి. శిరీష గారు దయచేసి కొంచెం సేపు ప్లీజ్. జనాలు నవ్వుతారు, తమరు ఇంకా మాట్లాడుతున్నారు, జనాలు నవ్వుతారు. మల్లేశ్వర్ గారు దయచేసి ప్లీజ్. మన ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే జరుగుతుంది. మల్లేశ్వర్ గారు ప్లీజ్ మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు ఇప్పుడు బ్రహ్మేష్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడుతుంటా. మేడం మళ్ళీ మాట్లాడరు అంటే వారికి రెస్పాండ్ అవ్వమన్నాను, మళ్ళీ మాట్లాడరు. మనతో జనసేన పార్టీ నుంచి అది మళ్ళీ మాట్లాడుతున్నారు. కీర్తన గారు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీకు ఎక్కువ సమయం ఇస్తాను ప్లీజ్. ఓకే మల్లేశ్వర్ గారు ప్లీజ్ దయచేసి ఆగాలి. కీర్తన గారు ఉన్నారు మనతోటి, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, వారితో మాట్లాడదాం. మేడం ప్లీజ్. మల్లేశ్వర్ గారు శిరీష గారు దయచేసి సహకరించాలి, చర్చకు సహకరించాలి దయచేసి.
మేడం ప్లీజ్ శిరీష్ గారు మల్లేశ్వర్ గారు దయచేసి వన్ బై వన్ ప్లీజ్ దయచేసి వన్ బై వన్ మాట్లాడుతున్నారు. సమయం వృధా అయిపోతుంది. మల్లేశ్వర్ గారు శిరీష గారు ఒక్క నిమిషం అండి. శిరీష్ గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. మేడం వన్ బై వన్ మాట్లాడుతున్నారు. దయచేసి ఆగాలి మేడం ప్లీజ్. దయచేసి ఆగాలి మేడం. దయచేసి ఆగాలి. మనతో కీర్తన్ గారు ఉన్నారు. కీర్తన్ గారితో మాట్లాడదాం. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి.